అండి. నిన్న నేను కంప్యూటర్ వర్క్ బ్లౌజ్‌కి, మగ్గం వర్క్ బ్లౌజ్‌కి ఎంత తీసుకున్నానో ఎప్పటినుంచో చెప్పమంటున్నారని నేను నిన్న వీడియోలో చెప్తే, ఒక సిస్టర్ మాత్రం మీరు చాలా ఎక్కువ తీసుకుంటున్నారు అక్క అని కామెంట్ చేశారు. ఏరియాని బట్టి రేట్ ఉంటుందండి. మేముంటున్న ఏరియాలో నేను తీసుకుంటున్నది ఇంకా తక్కువే. నాకు ఒకసారి అయితే అమూల్య నా దగ్గర స్టిచ్ అదే తను తెలుసు కదా, నేర్చుకుంది మన దగ్గర. తను వర్క్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయదు కదా, అయితే హెవీ ఉన్నాయి నేనే స్టిచ్ చేస్తాను తనకి. అప్పుడు అర్జెంట్లో తను ఒక బ్లౌజ్ వర్క్ చేయించుకోవాలనుకుంటే అప్పటికే నా వేస్తున్నారనమాట. నేను వేయించే దగ్గర అక్కడ ఖాళీ లేదు. ఇంకా అందుకే అక్క సరే బయట వేయించుకొని నీ దగ్గర అయితే స్టిచ్ చేయించుకుంటాను అన్నది. అక్కడ వేరే చోట వెళ్ళి అడిగితే ఇక్కడ స్టిచ్ చేయించుకుంటేనే మేము వర్క్ వేస్తాం, లేదంటే వేయమన్నారంట. మా అక్కనే కుడుతుంది అన్నా కూడా లేదు మీకు ఇష్టమైతే వేయించుకోండి లేకపోతే లేదంటే ఇంకా అక్కడేగా. సరే అక్క ఇట్లుంది అంటే సరేరా మరి వేయించుకో అన్నాను. వేయించుకుంది. వర్క్ రేట్ ఎక్కువ పడింది, స్టిచ్చింగ్ కూడా 600 తీసుకున్నారు అక్క అని తను చెప్పింది. మరి ఇంకా మేము ఉంటున్న దగ్గర అయితే 100 నేను తక్కువే తీసుకుంటున్నానండి. ఏరియాని బట్టి ఉంటుంది. అలాగే మనం మామూలు బ్లౌజ్ కుట్టినంత సింపుల్గా అయితే ఈ బ్లౌజ్ అయిపోదు, టైం పడుతుంది. పైపింగ్ వేయాలి, అలాగే సూదులు ఇరిగిపోకుండా చూసుకుంటూ స్టిచ్ చేయాలి. అట్లానే అన్ని ఏరియాలో ఒకే రేట్ నడుస్తుందని చెప్పను. అలాగే కస్టమర్ కూడా అన్న రేట్ కరెక్ట్గా ఇవ్వరు కదండి, ఎంతో కొంత